వీడియోలో నేను స్వామి వివేకానంద దేవుడు ఉన్నాడని ఎందుకు అబద్ధం చెప్పిండో చెప్తా. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్వామి వివేకానంద స్టార్ట్ చేసింది రామకృష్ణ మిషన్. వాళ్ళ మాస్టర్ యొక్క పేరు మీద స్టార్ట్ చేసింది. అది రామకృష్ణ పరమహంస వాళ్ళ గురువు. ఇందులో మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉపనిషత్తు చెప్తారు, అంటే వేదాంత. ఈ వేదాంత అంటే ఏంటి అంటే వేదాస్లా లాస్ట్ ఉంటాయి, వేదాస్లా లాస్ట్ పార్ట్. అండ్ నేను ఈ ఉపనిషత్స్ అన్నీ చదివిన. అలా కొన్ని ఫేమస్ ఉపనిషత్స్ ఉన్నాయి. కథాకేన, బృహదారణ్యక ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు. అంటే ఉపనిషత్స్లా ఫస్ట్ ఋగ్వేద నుంచి ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అండ్ లాస్ట్ అథర్వణ వేదం. ఈ 4 వేదాస్ నుంచి ఈ ఉపనిషత్స్ని తీసుకోవడం జరిగింది. ఉపనిషత్స్లో మీరు ఒకసారి చదువురి, మీకు కొన్ని సీక్రెట్స్ తెలుస్తాయి. మైండ్ యొక్క సీక్రెట్స్, థాట్ యొక్క సీక్రెట్స్. ఈ దేవుని గురించి ఇచ్చి పెడితే మిగతా అంతా బాగుంటాయి ఉపనిషత్స్లో. అండ్ ఈ రామకృష్ణ మిషన్లో ఈ కాళీ అనే అమ్మవారిని వాళ్ళు ఎక్కువ పూజిస్తారు, మొక్కుతారు. అండ్ స్వామి వివేకానంద కూడా ఏం చెప్తారంటే ఒక స్టేట్మెంట్, కాళీ వర్షిప్ ఈజ్ మై స్పెషల్ ఫ్యాడ్. అంటే నాకు కాళీ అమ్మవారిని పూజించడం అనేది చాలా నాకు ఇష్టమైన పని అని స్వామి వివేకానంద చెప్తాడు. నాకు అది ప్యాషన్. మీకు గోల్స్ ఎట్లా ప్యాషన్, క్రికెట్ ఎట్లా ప్యాషన్, నాకు కాళీ వర్షిప్ కూడా అట్లా ప్యాషన్ అని చెప్తాడు ఒక స్టేట్మెంట్లో. సో స్వామి వివేకానంద దేవుడు ఉన్నాడని ఎందుకు అబద్ధం చెప్పిండు? స్వామి వివేకానంద ఉన్నప్పుడు పరిస్థితులు వేరో, ఇప్పుడు వేరో. అప్పుడు బ్రిటిషర్స్ ఈ ఇండియాని రూల్ చేస్తారు. సో ఇది అబ్జర్వేషన్ స్వామి వివేకానంద ఇన్సల్ట్గా ఫీల్ అయ్యిండు. అరవింద. సో బ్రిటిషర్స్ రూల్ చేస్తారు స్వామి వివేకానంద పీరియడ్లో. బ్రిటిషర్స్ రూల్ ఈ కంట్రీకి ఏదో ఒకటి, సో బ్రాండ్ అనేది లేకపోతే, ఏదో ఒకటి హిస్టరీ లేకపోతే ఎవరు వాల్యూ ఇయ్యరు. సో ఎవరు భయపడరు. ఆల్రెడీ ముస్లిమ్స్ 700 years ఈ కంట్రీని రూల్ చేసిర్రు. ఈ షాజహాన్, అక్బరు, ముఘల్స్ రూలింగ్, తర్వాత బ్రిటిషర్స్ 200 years. ఇట్లా ఎవరో ఒకరు రూల్ చేస్తూనే ఉంటారు అని స్వామి వివేకానంద మన కంట్రీని చాలా ఇన్స్పైర్ చేసిండు. స్వామి వివేకానంద వల్ల చాలామంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్. సో ఆల్ దీస్ పీపుల్ అండ్ సమ్ అదర్ పీపుల్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద. మీరు అబ్జర్వ్ చేసే స్వామి వివేకానంద చెప్పే మాటల్లో చాలా ఎట్లా అంటే ఉరుకుతనంగా అనిపిస్తుంది, చాలా ఎక్కువ మోటివేషన్ లెక్కగా అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఇదే, బ్రిటిషర్స్ రూల్ చేస్తారు అప్పుడు. మన ఇండియన్స్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్పిన మాటలకు అనిపిస్తాయి. స్వామి వివేకానంద చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ స్వామి వివేకానంద, చాలా ఇంపాక్ట్ జరిగింది మన కంట్రీలో, ఈ ఇండియాలో. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఈ కంట్రీకి నిజంగానే దేవుడు ఉన్నాడేమో అని బ్రిటిషర్స్ కూడా భయపడ్డారు. అంతలా హిప్నటైజ్ చేసిండు స్వామి వివేకానంద. సో ఇది కూడా మెయిన్ రీజన్, గుర్తుపెట్టుకోండి. హెరాస్మెంట్స్ ఆన్ ఉమెన్, ఆడవాళ్ళ మీద హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే హెరాస్మెంట్స్ మెయిన్ రీజన్స్ ఏంటంటే మెన్ సెక్షువల్ డిజైర్స్. స్వామి అనే కాదు, అంటే వివేకానంద అనే కాదు, చాలామంది గ్రేట్ ఫిలాసఫర్స్, గ్రేట్ థింకర్స్ దీన్ని పాయింట్అవుట్ చేశారు. అందరూ అని చెప్తాను నేను ఇక్కడ. ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ మెన్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకోలేని మగవాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ వల్ల ఈ హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి ఉమెన్ మీద. సో ఇది స్వామి వివేకానంద అబ్జర్వ్ చేసిండు. సో అందుకే ఇట్లా దేవుడు ఉంటే దేవుణ్ణి
మిడిల్లో పాయింట్అవుట్ చేస్తే ఈ డిజైర్స్ అనేటివి కొద్దిగా స్టాప్ చేయొచ్చని స్వామి థింక్ చేసిండు. సో మెయిన్ ఏంటంటే లస్ట్ఫుల్ థాట్స్ని ఎరెస్ట్ చేయనీకి తగ్గేయనీకి ఇదొక పాయింట్ అని స్వామి అబ్జర్వ్ చేసిండు. ఇంకేంటంటే సెకండ్ రీజన్ ఏంటంటే టు స్టాప్ వార్స్. సో దేవుడిని మనం పాయింట్అవుట్ చేస్తే దేవుడు ఉన్నాడని చెప్తే ఈ యుద్ధాలు అనేటివి చాలా వరకు ఆపచ్చని అనుకోండు, కానీ యుద్ధాలు చాలా వరకు జరిగినాయి దేవుని వల్ల. వార్స్ బై ఇన్వెన్షన్ ఆఫ్ గాడ్స్. అసలు దేవుని వల్లనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మన సొసైటీలో చూస్తలేమా ఎన్ని గలీజ్ పనులు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద. ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, అందుకే అట్లా చెప్పిండు. అండ్ స్వామి వివేకానంద స్టేట్మెంట్స్లో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఉపనిషత్స్ ఉన్నది. ఈ వేదాంత యొక్క అంటే ఈ ఉపనిషత్స్ యొక్క సమ్మరీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వన్ స్టేట్మెంట్ అదేంటంటే ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. అంటే ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ మైండ్ పరంగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మైండ్ అనేది ప్యూర్గా ఉందంటే వానితో ఈ సొసైటీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాడు హెల్దీ మైండ్, హెల్దీ పర్సన్ వాడు. ఇది స్వామి వివేకానంద కూడా చెప్పిండు, రిమైన్ ఆల్వేస్ ప్యూర్. ఇది స్వామి వివేకానంద చెప్పింది స్టేట్మెంట్. కానీ ఒక మైండ్ ఇంప్యూర్గా ఉందంటే సొసైటీకి వాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే మైండ్ ఇంప్యూర్ ఉంటే హరాస్మెంట్స్ ఆన్ ఉమెన్, మెన్ సెక్షువల్ డిజైర్స్ ఎక్కువైపోతాయి, లస్ట్ఫుల్ థాట్స్ ఎక్కువ వస్తాయి, ఈ యుద్ధాలు ఎక్కువ అయితేనే ఉంటాయి. సో స్వామి వివేకానంద ఇక్కడ గ్రేట్ ఇట్లా స్టాంప్ చేసింది ఏంటంటే డివోషన్ ఆఫ్ కాళీ. చూడండి, సో స్వామి వివేకానంద ఆడవాళ్ళని ఒక శక్తి లెక్క చూడమని చెప్పిండు. సో అందుకే రామకృష్ణ మిషన్లో ఈ స్టాంప్ అనేది ఎవరైతే వెళ్తారో వాళ్ళ మైండ్లో గట్టిగా స్టాంప్ చేయబడుతుంది, ప్రింట్ చేయబడుతుంది. దేవుడు ఉన్నాడని అబద్ధంతో బతికితే డిపెండెన్సీ పెరిగిపోతుంది, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం ఇంక్రీజ్ అవుతుంది, మైండ్ అనేది కండిషన్ అయిపోతుంది, ఫ్రీడమ్ ఉండదు మైండ్కి. అంటే వేరే వాళ్ళ యొక్క థాట్స్, ఐడియాస్ మన మైండ్ మీద ఎఫెక్ట్ పడతాయి. మనం అనుకున్నవి మనం చెయ్యం, దాని అర్థం అవేర్నెస్ డిక్రీజ్ అయిపోతుంది. స్వామి వివేకానంద ఇలాంటి దారుణాలని ఆపడానికి ఇంకోటి ఏం చెప్పిందంటే మెడిటేషన్. సో మెడిటేషన్ అనేది మెడిటేషన్ అనే కాదు, ఈ డివోషన్ ఆఫ్ కాళీ అండ్ మెడిటేషన్, ఈ రెండు ఈ పొలిటీషియన్స్ లాంటి ఎవరైతే ఈ గ్లోబల్ లీడర్స్ ఉన్నారో సో వీళ్ళు ఇవి ఫాలో అయితే చాలా వరకు దరిద్రాలని ఆపొచ్చని స్వామి వివేకానంద పాయింట్అవుట్ చేసిండు. ఈ రామకృష్ణ మిషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? సో చాలామందికి డేట్ టు టైం ఉంటుంది. సో డేట్ టు టైం కన్నా ముంగట థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడో క్రియేట్ అయింది, అది మీకు చెప్తా. రామకృష్ణ పరమహంస ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఇట్లా కూర్చొని ఉన్నాక ఒక సన్యాసిని ఉంటుంది కదా, ఒక ఆమె ఒక 40 years ప్లస్ ఉంటుంది. ఆమె ఏం చేస్తున్నావు రామకృష్ణ అంటే చెప్పమ్మా అని ఇట్నే స్టిల్నెస్తో ఉన్నాడు. మైండ్ అనేది ఇట్లా అబ్జర్వేషన్ ఉన్నది, స్టిల్నెస్తో ఇట్నే చూస్తుండు రామకృష్ణ పరమహంస. ఆమె బట్టలు ఇప్పి రామకృష్ణ పరమహంస తొడల మీద కూర్చున్న తర్వాత ఏమన్నా తేడా అనిపిస్తుందా అని అడిగింది ఆమె. దానికి రామకృష్ణ నాకేం అనిపించలేదమ్మా అన్నాడు. సో అప్పుడు ఆమె లేచి, రామకృష్ణ, ఈ ప్రపంచంలో నువ్వు ఒక గొప్ప పేరుని తీసుకొస్తావు, గొప్ప ఈ సొసైటీకి నీ వల్ల ఎంతో ఉపయోగపడుతుంది, నీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అప్పుడే ఆమె డిసైడ్ చేస్తుంది. సో సెక్షువల్ థాట్ ఎప్పుడైతే మైండ్ నుంచి రిమూవ్ అవుతుందో అప్పుడే ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది, అప్పుడే గ్రేట్ థింగ్స్ డిస్కవర్ చేయబడతాయి. గింతే ఈ ఒక్కటి స్వామి వివేకానంద దేవునికి సంబంధించిన ఒక్కటి తీసేస్తే మిగతా అన్ని స్వామి వివేకానంద చెప్పినాయి
అల్టిమేట్ ఉంటాయి కొన్ని, చాలా వరకు. ఇలాంటివి కావాలంటే టీచింగ్స్ స్వామి వివేకానందే. కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా?